Hi, welcome to the English Ed YouTube channel. This is Shankar. ఈరోజు డిఎస్సి ఇంగ్లీష్ మెథడాలజీ మోడల్ పేపర్ చూద్దాము. కంప్లీట్గా 20 మెథడాలజీ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ బిలో ఈజ్ నాట్ ట్రూ? కింద ఇచ్చిన వాటిలో సరికానిది ఏది? ఏ టెక్స్ట్ బుక్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. టెక్స్ట్ బుక్స్ అనేది సత్యాల్ని మరియు కలిగి ఉంటుంది. వర్డ్స్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ సిలబల్స్. వర్డ్స్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ సిలబల్స్. వర్డ్స్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సిలబల్స్ ఉంటాయి. స్లిప్ టెస్ట్ ఈజ్ ఏ ఫార్మేటివ్ అసెస్మెంట్. స్లిప్ టెస్ట్ అనేది ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్కి ఎగ్జాంపుల్. LSRW ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ అక్విజిషన్. LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనేది ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవడానికి ఈ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. సో ఇందులో రాంగ్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ వన్. టెక్స్ట్ బుక్ అనేది కేవలం ఫ్యాక్ట్స్, ఫిగర్సే కాకుండా అందులో కంటెంట్ ఉంటుంది, అలాగే యాక్టివిటీస్ ఉంటాయి, ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. తర్వాత వచ్చి టెక్స్ట్ బుక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ని, ఎక్సర్సైజెస్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇది కేవలం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్కి సంబంధించింది కాదు టెక్స్ట్ బుక్ అనేది. సో ఇది రాంగ్, కాబట్టి మనకు కావాల్సిన రాంగ్ ఆన్సర్. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ సెకండ్, ద అండర్లయింగ్ ఎయిమ్ ఆఫ్ డెవలపింగ్ స్పీకింగ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ క్లాస్ రూమ్. ఇంగ్లీష్ క్లాస్ రూమ్లో స్పీకింగ్ స్కిల్ని డెవలప్ చేయడంలో అంతర్లీనంగా ఉండేది స్టిమ్యులేటింగ్ స్టూడెంట్స్ టు టాక్ అబౌట్ సబ్జెక్ట్స్ దట్ ఇంట్రెస్ట్ దెమ్. విద్యార్థుల్ని ప్రేరేపించి వాళ్ళకి ఏ అంశం పట్ల, ఏ టాపిక్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే వాటి గురించి మాట్లాడేలాగా చేస్తూ ఈజ్ టు ఎంకరేజ్ దెమ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఇన్. సో దీని ద్వారా విద్యార్థి ఇంగ్లీష్ స్పీకింగ్ అనే దాన్ని ఎక్కడ యూజ్ చేయడానికి ఈ యాక్టివిటీ అంతా చేస్తాం. మరొకసారి చెప్తాను చూడండి. విద్యార్థి తనకిష్టమైన అంశాన్ని గురించి మాట్లాడుతూ చేయడం అనేది ఇంగ్లీష్ క్లాస్ రూమ్లో చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఏ అంశానికి సంబంధించి మనము డెవలప్ చేయడం కోసం ఈ క్లాస్ రూమ్లో ఈ యాక్టివిటీస్ చేయిస్తాము. రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, నిజ జీవితంలో ఇంగ్లీష్ మాట్లాడడం కోసం. క్లాస్ రూమ్ యాక్టివిటీస్లో ఇంగ్లీష్ మాట్లాడడం కోసం. అకాడమిక్ పర్పసెస్, చదువుకోవడం కోసము లేదా చదువుకోవడంలో వివిధ రకాల కార్యక్రమాల కోసం ఇంగ్లీష్ మాట్లాడించడం చేస్తాము. ఓరల్ టెస్టింగ్ చేయడం కోసం, అంటే మాట్లాడడం ఎలా చేస్తున్నారని టెస్ట్ చేయడం కోసం. ఇందులో ఇంగ్లీష్ క్లాస్ రూమ్లో ఇంగ్లీష్ మాట్లాడించడం అనేది మనం ఎందుకు చేస్తామంటే రియల్ లైఫ్లో ఆ లాంగ్వేజ్ని యూజ్ చేయడం కోసమే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ మనం రియల్ లైఫ్లో విద్యార్థి చేయడం కోసమే ఈ యాక్టివిటీస్ అన్ని క్లాస్ రూమ్లో చేయిస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్ రియల్ లైఫ్ వీ లిజన్ టు ఎ పర్సన్ విత్ ఎ పర్పస్ విచ్ ఈజ్. నిజ జీవితంలో ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు మనము ఏదో ఒక ఉద్దేశంతో వింటాం. ఆ వినడంలో ఏదో మనకు ఒక కారణం ఉంటుంది. కింది వాటిలో ఏది అలా వినడం అనేది కింది వాటిలో దేనికి సంబంధించింది? భాషాపరమైనది. లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్లో ఉన్నటువంటి వర్బ్స్ కావచ్చు, సెంటెన్స్ స్ట్రక్చర్ కావచ్చు, దీని గురించి మాట్లాడుతుంది. ఎంటైర్లీ నాన్ లింగ్విస్టిక్, అసలు భాషకు సంబంధించిందే కాదు. పర్సెప్షన్ అండ్ కమ్యూనికేషన్. సో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నామంటే ఆ వ్యక్తి యొక్క దృష్టికోణం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, తర్వాత మనలో ఉండేటటువంటి భావోద్వేగాలని, సమాచారాన్ని అతనితో పంచుకోవడం కోసం. తర్వాత పారాలింగ్విస్టిక్, సూప్రాలింగ్విస్టిక్. పారాలింగ్విస్టిక్ అనేది ప్రొనౌన్సియేషన్ని, అలాగే టోన్ని, తర్వాత ఫుల్ స్టాప్, కామాలు, వీటికి సంబంధించింది. సో ఇందులో ఒక పర్సన్తో మాట్లాడడంలో మనం ఏం చేస్తామంటే అతని యొక్క ఉద్దేశం, పర్సెప్షన్, కమ్యూనికేషన్ కోసము చేస్తామన్నమాట. నెక్స్ట్, an ideal group of heterogeneous students should not be more than. ఒక క్లాస్ రూమ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఎబిలిటీస్ని కలిగి ఉండేవాళ్ళు ఎంతమంది కంటే ఎక్కువ ఉండకూడదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్లో మనము ఒక గ్రూప్ని ఏర్పాటు చేస్తాము. ఈ గ్రూప్లో ఎలా ఉన్నారంటే పిల్లలు ఎలా ఉంటారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఎబిలిటీస్ని కలిగి ఉన్నారు. ఒకరు స్పీడ్గా, ఒకరు తర్వాత వచ్చి స్లోగా చదివే వాళ్ళు, తర్వాత ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే వాళ్ళు, వీళ్ళు ఉన్నారు లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే వాళ్ళు. ఎంతమందిని కలిపి ఒక గ్రూప్గా చేయాలంటే ఎప్పుడు కానీ 6 మెంబర్స్ ఒక గ్రూప్లో ఉండడం అనేది ఐడియల్గా ఉంటుంది, ఆదర్శవంతమైనది. 2, 3 ఉంటే చాలా తక్కువ, 8, 9 ఉంటే అది చాలా ఎక్కువ. 6 అనేది సఫిషియంట్ నెంబర్ గ్రూప్ చేయడానికి. అందువల్ల ఏం జరుగుతుంది అంటే విద్యార్థులు ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది యాక్టివిటీ చేయడం కోసం, ఇంటరాక్ట్ అవ్వడం కోసం, తర్వాత వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం కోసం కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ఇన్ రైటింగ్ కోహెషన్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్. రాయడంలో కోహెషన్ అనేది కింది వాటిలో దేనికి సంబంధించింది? కంటెంట్ అంటే విషయము, అంటే ఆ రాసినటువంటి దాంట్లో ఎటువంటి అర్థం ఉందనేది కంటెంట్కి సంబంధించింది. ఆర్గనైజేషన్లో ఏముంటుందంటే సెంటెన్స్ ఒకదాని తర్వాత ఏది రావాలి అనేది దానికి సంబంధించింది. సింటాక్స్ అనేది దేన్ని డీల్ చేస్తుందంటే సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి డీల్ చేస్తుంది. మెకానిక్స్ అనేది రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ గురించి మాట్లాడుతుంది. సో రైట్ ఆన్సర్ ఏంటంటే కోహెషన్ అంటే సెంటెన్స్ యొక్క స్ట్రక్చరు అర్థవంతంగా ఉండడం కోసం ఏర్పాటు చేసేటటువంటి వర్డింగ్నే కోహెషన్ అంటాం. అంటే ఒక సెంటెన్స్లో ఒకదాని తర్వాత మరొకటి వర్డ్స్ వస్తూ ఉంటాయి. వర్డ్స్ అనేది ఆర్డర్గా లేకపోతే ఆ సెంటెన్స్ అనేది అర్థవంతంగా ఉండదు. సో దీని గురించి మాట్లాడే కోహెషన్. సో అందులో దేనికి సంబంధించిందంటే ఆర్గనైజేషన్ అంటే ఒక సెంటెన్స్లో వర్డ్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, ఆర్గనైజ్ చేయాలి అనేది. సో రైట్ ఆన్సర్ 2. నెక్స్ట్, ద మెథడ్ ఆఫ్ టీచింగ్ లెటర్స్ ABC ఫాలోడ్ బై వర్డ్స్ ఈజ్. వర్డ్స్ తర్వాత లెటర్స్ని టీచ్ చేయడం అనేది దాన్ని ఏమంటారు అంటే ఎప్పుడైనా సరే మనకు లెటర్స్ని టీచ్ చేస్తున్నామంటే దాన్ని ఆల్ఫాబెటిక్ మెథడ్ అంటాం. ఫోనిక్ మెథడ్స్ అంటే సౌండ్ని టీచ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ అ, బ్, ఇస్ అని టీచ్ చేయడం. ఏని అ అని, బిని ఇబ్ అని, సి అని ఇస్ అని, లేదా ఇక్ అని ఇలా టీచ్ చేయడం. సిలబిక్ మెథడ్ అంటే ఒక వర్డ్ని కొన్ని పార్ట్స్గా చేస్తూ టీచ్ చేయడం. నెక్స్ట్, వర్డ్ మెథడ్ అంటే ఒక వర్డ్ని డైరెక్ట్గా టీచ్ చేయడం. సో ఇందులో లెటర్స్ టీచ్ చేయడం అనేది ఆల్ఫాబెటిక్ మెథడ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ హెల్ప్ డెవలప్ రైటింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్ టుగెదర్? కింద ఇచ్చిన వాటిలో రైటింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి యూజ్ అయ్యేది ఏంటి? లిజనింగ్ టు రేడియో ఇన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అంశాన్ని రేడియోలో వినడం అనేది కేవలం లిజనింగ్ డెవలప్ చేస్తుంది. డిక్టేషన్ అంటే వర్డ్ని ప్రొనౌన్షియేట్ చేస్తుంటారు ఒక వ్యక్తి, లేదా సెంటెన్సెస్ని ప్రొనౌన్షియేట్ చేస్తుంటారు ఒక వ్యక్తి, రాస్తూ ఉంటారు. సో రాసే వ్యక్తి లిజనింగ్ జరగాలి. లిజనింగ్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఆ లిజనింగ్ చేసినటువంటి ఆ కంటెంట్ని రైటింగ్ కూడా చేయాలి. సో లిజనింగ్ అండ్ రైటింగ్ డెవలప్ అయ్యేది డిక్టేషన్లో. ప్రజెంటేషన్ ఇన్ ఇంగ్లీష్ ప్రజెంటేషన్ అంటే రైటింగ్ కావచ్చు. సో అందులో ఓన్లీ రైటింగ్ ఒకటే డెవలప్ అవుతుంది. ప్రాక్టీసింగ్ లెటర్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్, ఇది కూడా రైటింగ్ స్కిల్ మాత్రమే డెవలప్ చేస్తుంది. నెక్స్ట్, when your pupils want to pick up the important points and discard irrelevant information. సో pupils అంటే స్టూడెంట్స్ అని. ఒక క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే పికప్ చేసుకొని ఎంచుకొని డిస్కార్డ్ ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్, పనికిరాని అంశాన్ని వదిలివేయడాన్ని ఏమంటారు? వాట్ టైప్ ఆఫ్ రీడింగ్ వుడ్ యూ సజెస్ట్? అలా చేయడానికి రీడింగ్లో ఏ విధానాన్ని నువ్వు సజెస్ట్ చేస్తావు? స్కానింగ్ అంటే ఒక లార్జ్ టెక్స్ట్లో మనకి ఏం కావాలో దాన్ని వెతకడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్లో ఒక ఇయర్ వెతకడం, ఒక పేరు వెతకడం, దాన్ని స్కానింగ్ అంటారు. సో నెక్స్ట్ వన్, ఇంటెన్సివ్ రీడింగ్ అంటే చదువుతున్నటువంటి అంశంలో ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని కాంప్రహెండ్ అవ్వడాన్ని ఇంటెన్సివ్ రీడింగ్. భాషని మెరుగుపరుచుకోవడం కోసం
నావెల్స్, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ మొదలైన వాటిని చదవడాన్ని ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటారు. మ్యాచ్ పార్ట్ ఏ విత్ పార్ట్ బి అండ్ ఐడెంటిఫై కరెక్ట్ పేర్. పార్ట్ ఏని పార్ట్ బిని జతపరచాలి. ఎలా జతపరచాలంటే రెండింటికి సరిపోయే విధంగా జతపరచాలి. ఫస్ట్ వన్ చూడండి, నెరేటివ్ రైటింగ్. నెరేటివ్ రైటింగ్ అంటే పర్సియేసివ్ రైటింగ్, ఎక్స్పోజిటరీ రైటింగ్, డిస్క్రిప్టివ్ రైటింగ్. పార్ట్ బి, రైటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ బ్రోషర్స్, రైటింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇలిస్ట్రేషన్స్, రైటింగ్ అబౌట్ ఈవెంట్స్, పీపుల్, కాన్సెప్ట్స్, రైటింగ్ ఫిక్షన్. ఫస్ట్ వన్ చూడండి, నెరేటివ్ రైటింగ్ అంటే ఫిక్షన్ స్టోరీ రాయడం. ఫిక్షన్ స్టోరీ రాయడం అంటే ఒక స్టోరీని కానీ ఒక కథని కానీ దేనైనా సరే రాయడాన్ని, ఒక పెద్ద ఎస్సేని కానీ రాయడాన్ని రైటింగ్ ఫిక్షన్ అంటాము. అది నెరేటివ్కి సంబంధించింది. నెక్స్ట్ పర్సియేసివ్ రైటింగ్. పర్సియేసివ్ రైటింగ్ అంటే ఏదైనా ఒకటి సరైంది, ఇది చక్కగా ఉంటుంది అని చెప్తూ సమర్థిస్తూ రాయడం. దానికి సంబంధించింది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్. సో అడ్వర్టైజ్మెంట్స్లో ఏముంటుంది, బ్రోషర్స్లో ఏముంటుంది, వాళ్ళు చెప్తున్న అంశం అన్నిటికంటే గొప్పది, ఇదే మంచిది, ఇదే కొనాలి, ఇక్కడే చేరాలి అనేలాగా ఉంటుంది. కాబట్టి అది పర్సుయేసివ్ రైటింగ్. నెక్స్ట్ ఎక్స్పోజిటరీ రైటింగ్. ఎక్స్పోజిటరీ రైటింగ్లో ఏముంటాయంటే ఫ్యాక్ట్స్ అండ్ ఇలిస్ట్రేషన్స్ ఉంటాయి. ఫ్యాక్ట్స్ అండ్ ఇలిస్ట్రేషన్స్ అంటే సత్యాలు మరియు వ్యాఖ్యానాలు ఉంటాయి. సో ఇది ఎక్స్పోజిటరీ. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ రైటింగ్. డిస్క్రిప్టివ్ రైటింగ్లో ఏముంటుందంటే ఒక పర్సన్ కానీ, ఒక థింగ్ని కానీ, ఒక పీపుల్ని కానీ, కాన్సెప్ట్ని కానీ, ఒక ప్లేస్ని కానీ వివరిస్తూ రాసుంటారు. సో దీన్ని డిస్క్రిప్టివ్ రైటింగ్ అంటారు. సో బిఏ సిబి డిసి ఏడి, ఏడి బిఏ సిబి డిసి. సో రైట్ ఆన్సర్ ఏడి బిఏ సిబి డిసి 3. నెక్స్ట్ డాష్ ఈజ్ ఏ ప్రొసీజర్ ఫర్ అసెసింగ్ లెర్నర్స్ knowledge of content assimilation and it is done by responding to a set of questions independently. కింది వాటిలో ఏది లెర్నర్ అంటే విద్యార్థి యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేస్తూ, ఎలా టెస్ట్ చేస్తామంటే అసిమిలేటింగ్ అండ్ ఇట్ ఈస్ డన్ బై రెస్పాండ్ టు ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇండిపెండెంట్లీ. ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్కి తను రెస్పాండ్ అవుతాడు, దాని ద్వారా నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే అసెస్మెంట్ అంటారు. అసెస్మెంట్లో ఏం జరుగుతుందంటే కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చి విద్యార్థి యొక్క నాలెడ్జ్ లేదంటే అండర్స్టాండింగ్ ఎంతవరకు ఉంది అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది, లేదంటే అసెస్ చేయడం జరుగుతుంది. టెస్ట్ అనేది ఒక టూల్, అసెస్మెంట్ టూల్ టెస్ట్ అవుతుంది. సో ఎవాల్యుయేషన్ అనేది ఏంటి, ఫైనల్గా తన గురించినటువంటి వ్యాఖ్యానం, ఏమాత్రం బాగా చదివాడు, ఎంత బాగా చదవలేదని చెప్పడం ఎవాల్యుయేషన్. నెక్స్ట్ అకార్డింగ్ టు వీస్ ద సిస్టమాటిక్ గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ డెసిషన్స్ ఈజ్. వీస్ గారి ప్రకారం, వీస్ అనే వ్యక్తి ప్రకారం సిస్టమాటిక్ గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఒక పద్ధతి ప్రకారం ఇన్ఫర్మేషన్ని సేకరించి దేనికోసం, ఒక నిర్ణయం తీసుకోవడం కోసం సిస్టమాటిక్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడాన్ని ఏమంటారంటే ఎవాల్యుయేషన్ అని అంటారు. సో ఎవాల్యుయేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ టెస్ట్ యూస్ఫుల్ టు టెస్ట్ ద పీపుల్స్ కంటెంట్ నాలెడ్జ్ అండ్ స్కిల్ ఇన్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్. సో కింద ఇచ్చిన వాటిలో నుంచి విద్యార్థుల యొక్క కంటెంట్ నాలెడ్జ్ని, అలాగే స్కిల్ ఇన్ ఇంటర్ప్రిటేషన్, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, అండర్స్టాండింగ్ని, ఆర్గనైజేషన్ని, థాట్స్ని, ఇంటర్ప్రిటేషన్ని టెస్ట్ చేయగలిగేది ఏది? షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్, ఎస్సే, కంప్లీషన్ టైప్ అంటే బ్లాంక్స్ అంటాం కదా అలాంటివి. సో ఇందులో విద్యార్థి యొక్క ఆలోచనల్ని, అనాలసిస్ని ఎక్కువ టెస్ట్ చేయడానికి ఉపయోగపడేది ఎస్సే క్వశ్చన్. మిగిలినవన్నీ షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్లో ఏం చెప్పలేం, ఒక లైను 2-3 లైన్స్లో ఏం చెప్తాము. సో రైట్ ఆన్సర్ 3. ఇందులో మనం కంప్లీట్గా
ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్, డయాగ్నోస్టిక్ టెస్ట్స్ ఆర్ యూజ్డ్ టు ఫైండ్ ద పీపుల్స్. డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అనేటివి విద్యార్థుల్లో దేన్ని టెస్ట్ చేయడం కోసం ఉపయోగిస్తారు? లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్స్, ఎంతవరకు అచీవ్ చేశారని, పర్సనాలిటీ వ్యక్తిత్వం అని, క్రియేటివిటీ సృజనాత్మకతని, లెర్నింగ్ డిఫికల్టీస్ విద్యార్థుల యొక్క అభ్యసనంలో లోపాలని లేదంటే సమస్యల్ని కనుక్కోవడం కోసం డయాగ్నోస్టిక్ టెస్ట్ని యూజ్ చేస్తారు. రైట్ ఆన్సర్ 4. వన్ ఆఫ్ ద డిమెరిట్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఈజ్, కింద వాటిలో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో లోపం ఏంటి? మోర్ ఐటమ్స్ ఇన్ ద సిలబస్ కెన్ బి టెస్టెడ్. ఎక్కువ సిలబస్ని లేదా సిలబస్లో ఎక్కువ అంశాలని టెస్ట్ చేయొచ్చు. టెస్ట్ చేయలేము. ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మ్యాచింగ్. అందులో 1 or 2 ఐటమ్నే టెస్ట్ చేయగలం కానీ ఎక్కువ ఐటమ్స్ని టెస్ట్ చేయలేము. ఇది రాంగ్. పాసిబిలిటీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ లో. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే తను ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని స్వేచ్ఛగా చెప్పే అవకాశం ఇందులో తక్కువ ఉంటుంది. ఇదే కరెక్ట్. ఎందుకు? అక్కడ ఏమి ఇచ్చిన ఆప్షన్ ఏమి ఇచ్చారో ఆ ఆప్షన్లో నుంచి మనం ఎంచుకోవాలి, లేదా వన్ వర్డ్ ఆన్సర్ రాయాలి, లేదా 1 సెంటెన్స్లో ఆన్సర్ రాయాలి. వీటిని ఆబ్జెక్టివ్ టైప్ అంటారు. తనకి ఇష్టం వచ్చింది, తనకు నచ్చింది చెప్పాలనేది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో కుదరదు. మోర్ రిలయబుల్, ఎక్కువ ఆధారపడదగింది. నెక్స్ట్, ఆన్సర్ కెన్ బి రిటన్ ఇన్ షార్ట్ టైం. ఆన్సర్ని తక్కువ టైంలో రాయగలము. సో ఇందులో 1, 3, 4 అనేటివి వీటి యొక్క ఉపయోగాలు లేదా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో ఉండేటటువంటి మెరిట్స్. 2 అనేది డిమెరిట్, ఇందులో డిమెరిట్. నెక్స్ట్ 17th one. Dash is a general term that includes full range of procedures used to gain information about learners learning. సో కింది వాటిలో ఏది లర్నర్ యొక్క అభ్యసనానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది? ఇందులో మరి ఏముంటాయంటే ఫుల్ రేంజ్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి, రకరకాల విధానాలు ఉంటాయి లర్నర్ యొక్క అభ్యసనాన్ని గురించి తెలుసుకోవడానికి. అవేవి? ఎవాల్యుయేషన్, అసెస్మెంట్, టెస్ట్, మెజర్మెంట్. ఇందులో అసెస్మెంట్ అనేది ఏం చేస్తుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ని యూజ్ చేసి లర్నర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. సో ఆ టూల్స్లో ఒకటి టెస్ట్, అసెస్మెంట్ టూల్స్లో ఒకటి టెస్ట్. ఈ టెస్ట్ పెట్టిన తర్వాత ఆ టెస్ట్కి మనం ఇచ్చేటటువంటి స్కోరింగ్ లేదంటే ఒక నంబర్ ఏమవుతుందంటే మెజర్మెంట్ అవుతుంది. ఈ మెజర్మెంట్ని చేసిన తర్వాత దాని గురించి కమెంట్ చేయడాన్ని ఎవాల్యుయేషన్ అంటాం. అంటే ఎంత బాగా చదివారు, ఎంత బాగా స్కోర్ చేశారు, ఎంత బాగా లెర్నింగ్ ప్రాసెస్ జరిగిందనేది కామెంట్ చేయడం ఎవాల్యుయేషన్. నెక్స్ట్, ఇఫ్ ఎవాల్యుయేషన్ ఈజ్ నాట్ ప్రాపర్లీ కండక్టెడ్, ఎవాల్యుయేషన్ అనేది సక్రమంగా కండక్ట్ చేయకపోయినట్లయితే ఏమవుతుంది? చిల్డ్రన్ బికమ్ న్యాచురల్ లెర్నర్స్, విద్యార్థులు సహజంగా నేర్చుకునే వాళ్ళలాగా అవుతారు. స్ట్రెస్ ఫ్రీ లెర్నింగ్ టేక్స్ ప్లేస్, విద్యార్థులు ఒత్తిడి లేకుండా నేర్చుకుంటారు. చిల్డ్రన్స్ ఇంటలెక్చువల్ ఎబిలిటీ కెనాట్ బి ఐడెంటిఫైడ్, విద్యార్థుల యొక్క లేదా పిల్లల యొక్క తెలివితేటల ఎంత మాత్రం ఉన్నాయనేది మనం పరీక్షించలేము లేదంటే కనుక్కోలేము. కొలాబరేటివ్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ చిల్డ్రన్, విద్యార్థుల్లో కలిసి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో రైట్ ఆన్సర్ 3. విద్యార్థుల యొక్క జ్ఞానము లేదంటే తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయలేము. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్లో స్టెప్స్ ఇచ్చారు కిందలో, వాటిని ఆర్డర్లో పెట్టవలసి ఉంటుంది. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ అన్నారు కదా, సో ఆర్డర్లో పెట్టవలసి ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి, సెలెక్షన్ ఆఫ్ టీచింగ్ పాయింట్స్, ప్లానింగ్ సూటబుల్ లెర్నింగ్ యాక్టివిటీస్, ఐడెంటిఫైయింగ్ అండ్ డిఫైనింగ్ జనరల్ ఆబ్జెక్టివ్స్, providing feedback, evaluating the performance, identifying and defining specific objectives. ఇందులో ఫస్ట్ది ఏంటంటే ఐడెంటిఫైయింగ్ అండ్ డిఫైనింగ్ జనరల్ ఆబ్జెక్టివ్స్, సాధారణమైన ఆబ్జెక్టివ్స్ని ఎంచుకోవాలి, ఉద్దేశాలను ఎంచుకోవాలి. నెక్స్ట్,
ఐడెంటిఫైయింగ్ అండ్ డిఫైనింగ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ అనేటివి ఎంచుకోవాల్సి ఉంటుంది. జనరల్ ఆబ్జెక్టివ్స్ నుంచి స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లర్నింగ్ యాక్టివిటీస్ అనేటివి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్లాన్ చేసుకున్నటువంటి లర్నింగ్ యాక్టివిటీస్ని టీచ్ చేయవలసి ఉంటుంది. లర్నింగ్ యాక్టివిటీస్ని ఏం చేయాల్సి ఉంటుంది? టీచ్ చేయవలసి ఉంటుంది. సో సెలెక్షన్ ఆఫ్ టీచింగ్ పాయింట్స్. నెక్స్ట్ పెర్ఫార్మింగ్ ఎవాల్యుయేషన్ చేయవలసి ఉంటుంది. టీచింగ్ జరిగిన తర్వాత విద్యార్థికి ఎంతవరకు అవగాహన అనేది ఎవాల్యుయేట్ చేయాలి. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత విద్యార్థికి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఎంతవరకు సాధించాడు లేదు అనేది. సో ఆప్షన్ ఏంటంటే సిఎఫ్బిఏఈడి అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ మెజర్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటి? నేను ఇంతకుముందే చెప్పాను మెజర్మెంట్ గురించి. ఎంకరేజింగ్ రోట్ మెమరీ మెథడ్స్, బట్టి పడ్డాన్ని ఎంకరేజ్ చేయడము, ప్రొవైడింగ్ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ ఆన్ స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్, విద్యార్థి యొక్క ప్రదర్శన పట్ల లేదంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ పట్ల ప్రతినిత్యము వారికి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండడం, ఎంతవరకు సాధించారు లేదా సాధించలేదు అనేదాన్ని. అసైనింగ్ నంబర్స్ టు అనలైజ్ అండ్ ఇంటర్ప్రిట్ స్కిల్స్ ఆర్ ఎబిలిటీస్, విద్యార్థి ఎంతవరకు ఎంత సాధించాడని ఒక నంబర్ని ఇవ్వడం. దేనిపైన? అసెస్మెంట్ చేసిన తర్వాత అసెస్మెంట్ జరిగిన తర్వాత తను సాధించినటువంటి అంశాలకి అసైనింగ్ నంబర్, ఒక నంబర్ని కేటాయించడం, ఎంతవరకు సాధించాడు, ఎంత సాధించాడు తన పర్ఫార్మెన్స్ అనేది. ఇందులో ఒక డేటా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆ సాధించినటువంటి ఆ నంబర్ని బట్టి ఇంటర్ప్రిట్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్, తన విద్యార్థి యొక్క స్కిల్స్ లేదంటే ఎబిలిటీస్, సామర్థ్యాలు మరియు నైపుణ్యాలు ఎంతవరకు ఉన్నాయి లేదా ఎంత బాగా ఉన్నాయి అనేది అనలైజ్ చేస్తాం. నెక్స్ట్ లిమిటింగ్ టీచింగ్ టు డెవలప్ కాగ్నిటివ్ స్కిల్స్ ఓన్లీ, విద్యార్థి జ్ఞానాన్ని మాత్రమే డెవలప్ చేసి టీచింగ్ అనేదాన్ని అక్కడ వరకే ఉంచడం అన్నమాట. జ్ఞానాన్ని మాత్రమే అభివృద్ధి పరిచేలాగా ఉంచడం. సో ఇందులో మెజర్మెంట్ అనేది అసైనింగ్ నంబర్ టు అనలైజ్ అండ్ ఇంటర్ప్రెట్ స్కిల్స్ ఆర్ అబిలిటీస్కి సంబంధించినటువంటి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.